ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిగ్మెంటేషన్ ఇక్కడ సమస్యే కాదు, ఇక పై కూడా సమస్య కాదు అంటున్నారు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభ గారు. నేచురల్ పద్ధతిలో పిగ్మెంటేషన్ వచ్చినా రాకుండా ఉండటానికి కూడా ఈ చిట్కా అనేది సూపర్ గా వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మేడం అడిగి తెలుసుకుందాం. శోభ గారు హాయ్ అండి. హాయ్ అండి. పిగ్మెంటేషన్ ఉంటే కొంత కాన్ఫిడెన్స్ పోతుంది, ఎందుకంటే ఎంత బాగా రెడీ అయినా అదొక్కటి ఏదో దిష్టి చుక్కలాగా ఉన్నట్టు ఉంటుంది, కొంతమందికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళలో ఒక విరక్తి, ఎన్నో చేసాం, ట్రై చేస్తున్నాం, మీకు వేస్ట్ అని అనుకుంటారు, మొత్తం ఫేస్ అంతా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. బట్ పిగ్మెంటేషన్ రాకుండా ఒకవేళ వచ్చి స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటే గనుక మీరు చెప్పే చిట్కా ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు నేనేం చెప్తానంటే, పిగ్మెంటేషన్ వచ్చాక అనేది చాలా ఎపిసోడ్లు చేసాం మనం, చాలా మందికి చెప్పాం మనం. సో ఇప్పుడు 30+ నుంచే స్టార్ట్ అవుద్దని కూడా చెప్పుకుంటున్నాం. సో నేను చెప్పే టిప్, ఇప్పుడు ఎండలోకి ఎక్కువగా వెళ్లే వాళ్ళు 30+ నుంచి, లేడీస్ అని అవ్వచ్చు, జెంట్స్ అని అవ్వచ్చు, ప్రివెంట్, ఇప్పుడు మీరు అడిగారు చూసారా, రాకుండా ముందుగా కేర్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే, సూపర్. సో ఇది ఏంటి అంటే అలోవెరా జెల్. పిగ్మెంటేషన్ కి నెంబర్ 1 ఏంటంటే ఎప్పుడు అలోవెరా జెల్ అని చెప్తా. ఈ అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాము. మనకి చాలా సార్లు చెప్పుకున్నాము, మనకి ఈక్వల్ రేషియోలో రోజ్ వాటర్ డైల్యూషన్ చేస్తాము. అలానే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, రోజ్ వాటర్ తో డైల్యూషన్ చేసుకున్నా చేసుకోకపోయినా రా మిల్క్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, రా మిల్క్ తో డైల్యూషన్ చేసుకుంటున్నాం విత్ మనకి అలోవెరాని. సో పిగ్మెంటేషన్ వస్తాదేమో, లేకపోతే వాళ్ళ హెరిడిటరీ ఉన్నా, హెరిడిటరీ అంటే వస్తుందని కాదు కానీ ఎండలోకి ఎక్కువ వెళ్తే వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు 30+ నుంచి నేను చెప్పిన ఈ టిప్ కానీ ఫాలో అయినట్లయితే గ్లోయింగ్ వస్తుంది. పిగ్మెంటేషన్ రాకుండా ముందుగా మనం కేర్ తీసుకున్నట్టు అవుతుంది. ఎక్కువగా సన్ కి ఎఫెక్ట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, మీరు చెప్పినట్టు ప్రీవియస్ చాలా వాటిల్లో చెప్పారు, ఎక్కువగా వేడి ఉన్న చోట పనిచేసిన వాళ్ళలో ఎక్కువగా లేడీస్ లో ఎక్కువ కనిపిస్తా ఉంటాం కదా. సో ఈ టిప్ ఏంటంటే చక్కగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ అసలు వచ్చే ఛాన్స్ ఇవ్వదు, ఆ ఛాన్స్ లేకుండా చేసేస్తుంది అన్నమాట. సో అలోవెరా అని చెప్పుకున్నాం. అలోవెరా ఎవ్రీ టైం ఏం చెప్తాను, పైన ఉన్న స్కిన్ ని పీల్ చేసేయండి, ముందు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ పైన క్లీన్ చేసుకుంటే డస్ట్ పార్టికల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. తర్వాత పైన ఉన్న స్కిన్ ని పీల్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇంటర్నల్ గా ఉన్న జెల్ ని తీస్తాం మనం. ఓకే, ఆ జెల్ అనేది ఫ్రెష్ జెల్ ఇలా కాబట్టి ఈ జెల్ ఇలా తీసుకున్నాం చూసారా, ఫ్రెష్ ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఈ జెల్ తీసుకుంటాం 1 టేబుల్ స్పూన్. ఓకే, సో అలానే ఈక్వల్ రేషియోలో మనం తీసుకుందాం. ఈక్వల్ రేషియో కట్ అవ్వదు, ఎందుకంటే ఫ్రెష్ కదా, సో కట్ అవ్వదు. ఇలా పెట్టేసాను, కట్ అవ్వదు. 1 స్పూన్ తీసుకున్నాం. 1 స్పూన్ ఎనఫ్. ఎంత అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ మనం ఇక్కడ రా మిల్క్ తీసుకుంటున్నాం. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో, దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎంత ఫ్రెష్ ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈక్వల్ రేషియోలో మనకి మిల్క్ యాడ్ చేస్తాం, రా మిల్క్. ఇక్కడ రా మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఈ 2 చక్కగా మిక్స్ చేసుకోండి. చక్కగా 2 వాటర్ కంటెంట్, 2 మాయిశ్చరైజర్స్. ఇప్పుడు ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే, ఇప్పుడు ఇలా ఉందా, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మిక్స్ చేసుకుని ఎక్కడైతే మనకు 2 మాయిశ్చర్ బేస్, పాలు అనేవి మంచి మాయిశ్చర్, మనకి ఇది సాఫ్ట్నెస్. సో ప్రివెంట్ మాట రాకుండానే మనం ముందు జాగ్రత్తగా ఇలాంటి ప్యాక్ వేసుకున్నట్లయితే ప్యాక్ అంటున్నారు కాబట్టి ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా మనకి ఎక్కడ వస్తుందో తెలియదు కదా. పిగ్మెంటేషన్ అనేది పర్టికులర్ ప్లేస్ ఉండదు. ఫస్ట్ మోస్ట్లీ 90% మన చీక్స్ మీద వస్తుంది, తర్వాతనే మిగతా ప్లేస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ బేస్ తో ఉన్న ప్యాక్ కాబట్టి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా ప్రివెంట్ 100% చెప్పొచ్చు. ఎంత హ్యాపీగా పనిచేస్తుందంటే రిజల్ట్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అంటే మనకి నవేడేస్ 50% అందరికి పిగ్మెంటేషన్ లో ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత మన కాన్ఫిడెన్స్ తగ్గించుకుని మనం చాలా ఇబ్బంది పడే కన్నా ప్రివెంట్ గా ఇలాంటి ప్యాక్ వేసుకుంటే మనకు అలాంటి ఇది ఉంటుంది మనకి కదా. సో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలి, మన స్కిన్ అనేది గ్లోగా ఉండాలి, పిగ్మెంటేషన్ రాకూడదంటే 100% ఇలాంటి ప్యాక్ ట్రై చేస్తే రిజల్ట్ అనేది చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది మన ప్యాక్ కాదు, లిక్విడ్. సో దీనికి మసాజ్
ఫేస్ అంతా అప్లై చేసుకుని జస్ట్ మసాజ్ సర్క్యులర్ మోషన్ లో ఓవరాల్ ఫేస్ అంతా మసాజ్ 2 ఫింగర్స్ తో ఇలా మసాజ్ చేసుకోండి. మనకి చాలా వీడియోస్ లో మీరు ఒకటి చెప్పారు, ఒకవేళ ఇలా లిక్విడ్ ఏదైనా మనం ప్రిపేర్ చేసుకుంటే గనుక మనకి ఏదైనా పని ఉంటే హరిబరి కాకుండా పట్టి ఉండటానికి బార్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హీట్ కూడా రెడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, హ్యాపీగా వేసుకోవచ్చు అండి. మనకి టైం లేదు అన్నప్పుడు బార్లీ పౌడర్ సపోర్టింగ్ పౌడర్ అది ఖచ్చితంగా ఇందులో సరిపడినంత యాడ్ చేసుకుని ప్యాక్ లా వేసుకోవచ్చు. మోస్ట్లీ నెక్ అక్కర్లేదు. పిగ్మెంటేషన్ ఫస్ట్ మనకి ప్రివెంట్ అనుకున్నాం కదా, ఫేస్ స్టార్ట్ అయ్యేది ఫేస్ కాబట్టి నెక్ కాకుండా ఫేస్ కి అప్రోచ్ చేస్తాము అప్వర్డ్ డైరెక్షన్ విత్ మనకి బార్లీ పౌడర్ అయితే మసాజ్ అయితే డైరెక్ట్ చక్కగా చేసి చూడండి. ఎంతసేపు మసాజ్ అయితే 10 to 15 minutes, ప్యాక్ అయితే 25 minutes. ఓకే అండి. వీక్లీ ఎన్నిసార్లు ట్రై చేయాలి? వీక్లీ అట్లీస్ట్ 3 times. ఓకే. ఎప్పుడు పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, ఇది ప్రివెంట్ ప్యాక్ కాబట్టి వీక్లీ వన్స్ ఇనఫ్, సరిపోతుంది. రాకుండా మనకి ఎక్కడైనా చిన్నది కనిపించిందని మనం జాగ్రత్త పడిపోవాలి. అందుకని రాకుండా ప్రివెంట్ ప్యాక్ కాబట్టి వీక్లీ వన్స్ ఇనఫ్. మర్చిపోకూడదు, ఖచ్చితంగా వేసుకోండి. మీకు వస్తే అడగండి, అప్పుడు రాదు. ప్రివెంట్ అంతే ఇది. కానీ ప్యాక్ వేసుకున్నాం కదా అని 2 o'clock ఎండ్లోకి వెళ్ళి మంచి బీచ్ ఏరియాలో నించున్నారు అనుకోండి, ఆ సీ ఏరియాలో నించుంటే ఇంకా ఎక్కువ పడుతుంది, ట్యాన్ అయిపోతాం, పిగ్మెంటేషన్ అయిపోతుంది. అందుకని ప్యాక్ వేసుకున్న ప్రివెంట్ కానీ వేసుకున్నాం కదా అని మరీ డైరెక్ట్ ఎండ్ లోకి వెళ్ళాలి. పిగ్మెంటేషన్ అంటూ వచ్చిందా అంతే, ఇంకా దాని కంట్రోల్ లో మనం ఉండాలి. అలా అయిపోతాం, ప్రిపేర్ అయిపోవాలి, ఇది ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి. అందుకనే మనం ప్రివెంట్ ప్యాక్ వేసుకున్నా మనం వెళ్ళినప్పుడు కేర్ఫుల్ గా మాస్కులు వేసుకోవడం, లేకపోతే ఏదైనా ప్రొటెక్షన్ చేసుకోవడం ఇలాంటివి వేసుకున్నట్లయితే మీకు మీ దరిదాపులు కూడా రాకుండా ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉంటుంది. తర్వాత వెళ్ళారంటే బ్యూటిఫుల్ ప్యాక్ ఫర్ ప్రివెంట్ అనేది చాలా అండి. వచ్చాక బాధపడద్దు అంట, రాకుండా ప్రివెంట్ అనేది వేసుకోండి. 30 అనేసరికి కొంచెం జాగ్రత్త పడిపోవాలి, 30+. ఎందుకంటే అప్పుడు ఎండలతో పోలిసి ఇప్పుడు ఎక్కువ కాబట్టి జాగ్రత్త పడమంటున్నా. 100% రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యాపీగా మీరు వాడండి. ఎవరైనా 30+, లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరు ఎవరైనా వాడచ్చు. ఓకే, నేను చెప్పినట్టుగానే ఎవ్రీ టైమ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. అలానే విటమిన్ సి అనేది మనం ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే చక్కగా హ్యాపీగా మీ స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఓకేనా, స్కిన్ కి కూడా చక్కగా మాయిశ్చరైజ్ అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి జస్ట్ కూలింగ్ కోసం కూడా రకరకాలుగా జస్ట్ ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టుకుని ప్లాన్ చేసుకున్న ప్యాక్ ని మనం ఫీల్ అవ్వగలుగుతాం, ఇష్టపడతాం. నెక్స్ట్ టైం కూడా కాస్త రిలాక్సేషన్ వస్తుంది కదా, మనం ప్లాన్ చేసుకోవచ్చు అని. ఫ్రిడ్జ్ లో పెట్టినట్టయితే ఇమీడియట్ గా రిలాక్స్ వచ్చేస్తుంది. చాలా టైర్డ్ అయిపోతాం కదా, ఫ్రిడ్జ్ లో తీసి అలా ఫేస్ మీద పెడితే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మసాజ్ చేస్తూ ఉంటే ఇమీడియట్ గా రిలాక్స్ అయిపోతారు అందరూ. రిలాక్స్ అయినప్పుడు ఎప్పుడు గ్లో ఎక్కువ వస్తుంది, ఆటోమేటిక్ గా మన గ్లో రిజల్ట్ కూడా బాగా పెరిగిపోతుంది మనకి. సో థ్యాంక్ యూ శోభా గారు. వెల్కమ్ మేడం.